హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా గైస్ మీరు అందరూ చూసిరు కదా, మేమైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేసి ఒక ఐలాండ్ని తయారు చేసినాం. అది చూసినట్లయితే మీరు అక్కడ వాటర్ మధ్యలో అయితే ఉంది. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే, మీరు దాన్ని తయారు చేసిన వీడియో పైన చాలా సపోర్ట్ చూపెట్టారు కాబట్టి దాన్ని కంప్లీట్లీ లగ్జరియస్గా మారుస్తామని మీకు మాటిచ్చినాం కదా, అదే విధంగా ఈ వీడియోలో దాన్ని అయితే మొత్తం చేంజ్ చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఐలాండ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే తెప్పని యూజ్ చేస్తున్నా. ఇన్ని ఐటమ్స్ తీసుకొని పోతున్నా. మన ఐలాండ్ దగ్గరికి అయితే గాయస్ చేరుకున్నాము. మేము వచ్చేసరికి ఇప్పుడు మేము ఇక్కడ దగ్గరికి వచ్చినాం కదా, ఎక్కువ పిట్టలు అయితే లేవు, కానీ మేము ఇక్కడికి లొకేషన్కి వచ్చినప్పుడు దీని మీద మొత్తం పిట్టలను ఆడుతున్నాయి. సో ఇప్పుడైతే ఐలాండ్ పైనకి వెళ్ళి సామాన్ మొత్తం మీకు తీసుకుందాం. ఈ ఇటుక పిల్లలు లేనికి ఒక రీజన్ అవుతుంది. అది ఎందుకు అనేది మీకు ముందు ముందు అయితే తెలుస్తుంది. ఇటుక పిల్లలతో పాటుగా గ్రీన్ మ్యాట్, చిన్న చెట్టు అన్నట్టే కానీ గాయస్ మీరు చూడొచ్చు ఐలాండ్ పైన ఉన్న ఈ ఒక్క చెట్టు వల్ల ఎంత నీడుందో. బయటకు వస్తే ఎండ కొట్టుబడుతుంది. మనం ఐలాండ్ని తయారు చేసిన రోజు బొంగులను మీరు చూడవచ్చు బ్లాక్ కలర్లో ఉండే కదా, ఇప్పుడు ఈ 2-3 రోజుల మొత్తం కూడా రస్ట్ వచ్చినాయి. ఫస్ట్ దీన్ని లగ్జరియస్గా వేయడానికి మేము ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ ఏవైతే బొంగులు కనిపిస్తున్నాయో అన్నిటికి కూడా పెయింట్ అయితే వేస్తున్నా. మీరు చూసినట్లయితే మొత్తం కూడా అన్ని బొమ్మలకు వైట్ కలర్ పెయింట్ అయితే వేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయబోయే ముందు ఏం చేస్తున్నా అంటే, మన దగ్గర స్ప్రే బాటిల్తో ఒక క్యాప్ అవుతుంది. ఈరోజు చెట్టుకు నీళ్ళు అయితే వేయలేదు. సో ఈ క్యాప్ని యూజ్ చేసి మొత్తం వాటర్ అయితే నింపుదాం. చెట్టుకు వాటర్ కూడా పోసేసిన. నెక్స్ట్ మనం చేయబోయే పని ఏంటి అంటే, ఇక్కడ కింద కనుక మనం మిట్టిని డైరెక్ట్ కూర్చున్నాం అనుకోండి, ఇది నార్మల్ ఐస్లాండ్ అయితే మనకు మొత్తం అంటుతుంది మట్టి. సో అట్లా కాకుండా నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా గ్రీన్ మ్యాట్ అయితే తీసుకొచ్చినాము. సో ఫస్ట్ ఇక్కడ కూర్చోవడానికి గ్రీన్ మ్యాట్ అయితే వేస్తున్నా. ఫటాఫట్ గ్రీన్ మ్యాట్ వేసేద్దాం. ఇక కూర్చోవడానికి మీరు ఇక్కడ చూడవచ్చు గ్రీన్ మ్యాట్ వేస్తున్నా అని చెప్పిన గ్రాస్ మ్యాట్ వేసేసినాము. పర్ఫెక్ట్ ఉంది. నిజంగా మన ఐలాండ్లో గడ్డి మొలిచినట్టే ఉంది. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం మట్టి, ఇక్కడ సైడ్ కూర్చోవడానికి ఇది. ఇక్కడికి ఏం చేస్తున్నాము అంటే, మొత్తం కూడా గార్డెన్ ఏరియా అయితే సెట్ చేస్తున్నాము. దానికోసం తెప్ప మీద అన్ని చెట్లు అయితే వచ్చినాయి అనమాట. జామ చెట్టు, బంతి చెట్టు అన్నట్టుగా పూల చెట్లు, అరటి చెట్లు అయినా అవి అయితే వచ్చినాయి. అవిటిని అన్నిటిని ఇప్పుడు ఈ గార్డెన్ ఏరియాలను అయితే సెట్ చేద్దాం. చెట్లు అన్నీ వచ్చేసినాయి లోపలికి. ఇప్పుడు వీటిని అన్నిటిని అయితే ప్రాపర్గా మన గార్డెన్ ఏరియాలో అయితే సెట్ చేసుకుందాం. ఈ గార్డెన్లకు ఇవన్నీ కలర్ పూల చెట్లు రాగానే మన ఐలాండ్ లుక్ మొత్తం మారిపోయింది, డిఫరెంట్ కనబడుతుంది. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, అరటి చెట్లు, నిమ్మ చెట్లు, జామకాయ చెట్లు ఎందుకు పెడుతున్నారు, అన్ని తినే చెట్లు అని చెప్పేసి. ఎవరైనా తప్పిపోయి ఐలాండ్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు తిననీకి
మామిడికాయలు తినొచ్చు, అరటి పండ్లు తినొచ్చు, జామకాయలు తినొచ్చు, నిమ్మ చెట్టు ఉంది, షర్బత్ కూడా చేసుకోవచ్చు, నిమ్మరసం తాగొచ్చు. సో అందు గురించే మ్యాక్సిమం ఈ రకరకాల పళ్ళ చెట్లు అయితే పెడుతున్నాం దీని మీద. చాలా మందికి డౌట్ రావచ్చు, నేను సామాన్లు తీసుకొని లోపలికి వస్తున్నప్పుడు ఇటుక పిల్లలు అయితే తీసుకొచ్చిన. అసలు ఇవి ఎందుకు తీసుకొచ్చిన అంటే మన గార్డెన్ ఏరియాని, అంతేకాకుండా కూర్చోడానికి అయితే మనం ఈ గ్రాస్ మ్యాట్ వేసినామో దీన్ని సపరేట్ చేయడానికి. దాంట్లోకి పోయి ఇటు వస్తే మనకు మట్టి దీంట్లోకి రాకుండా మనం ఇట్లా అడ్డంగా అయితే ఈ ఇటుకలను అయితే సెట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఏం చేయబోతున్నాం అంటే తాడు ఉంది మన దగ్గర, సేఫ్టీ కోసం చుట్టూ ఏవైతే మనం ఈ బొంగులని నిలబెట్టినామో సో వీటికైతే ఈ తాడుని కడుతున్నా. ఒక సర్కిల్ అయితే చూడదాం. మన ఐలాండ్ వచ్చేసి గాయస్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేయబోయే యాక్టివిటీ ఏంటంటే దీనిపైన మీరు చూడవచ్చు మొత్తం చెట్లు పెట్టినాం కదా, అవి ఎండకు ఇట్లా వాడిపోయినట్టు అయితే అయినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయబోయే పని వీటన్నిటికీ వాటర్ పోస్తా. తర్వాత నేను స్టార్టింగ్ ఐలాండ్ తయారు చేసిన వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ దీని మీదకి వస్తారని చెప్పినా కదా, నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ అయితే మీదకి వస్తాడు. సో ఇప్పుడు ఇవన్నిటికీ వాటర్ అయితే వస్తున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో గాయస్ మీరు చూడొచ్చు. మంచిగా కింద పచ్చని గడ్డి, ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం కూడా కలర్ కలర్ పూల చెట్లు, పైన మాడి చెట్టు, చాలా సూపర్ ఉంది. ఈ వాటర్ మీరు ఏదైతే చూస్తారో గాయస్ మొత్తం కూడా మల్లన్న సాగర్ డ్యామ్లో నుంచి వచ్చే వాటర్ అన్నమాట. అవి అక్కడి నుంచి వెళ్ళి ఫ్లో అవుతూ 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 దీంట్లోకి వస్తాయి, దీంట్లోకి ఎంచిన మా చెర్లకు అయితే పోతాయి. సో ఈ వాటర్ వచ్చేసి మొత్తం అవే. ఇక చెట్లకు వాటర్ పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు చెప్పిన కదా మన ఐలాండ్ మీకు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతుండు అని చెప్పేసి. స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఎవరో కాదు, మన స్పైడర్. అది మీరు చూడొచ్చు మొత్తం ఎంత ఎగ్జైటెడ్గా ఉందో, చెంగ దుంకుతుంది అలా కూర్చొని. సో అసలు పెద్ద టాస్క్ వచ్చేసి ఏంటి అంటే మనం ఈ ఐలాండ్ని తయారు చేసినంత పెద్ద టాస్క్ ఆ స్పైడర్ గారిని ఇందాక తీసుకొచ్చాడు. ఆ బాధ్యత వచ్చేసి మొత్తం కూడా స్పైడర్ గారి మామకైతే ఇచ్చేస్తున్నాం, విజ్జి మామకు. సో చూడాలి ఎట్లా తీసుకొస్తారా ఏం కదా ఇందాక అని చెప్పేసి. మన లగ్జరీ ఐలాండ్ తయారైనప్పటి నుంచి దీని లోపలికి అయితే పోలేదు. ఈ స్పైడర్ కానీ ఎక్కించుకొచ్చుడేమో కానీ మొత్తం డ్రెస్ మొత్తం ఖరాబ్ అయింది, మొత్తం పూరే. ఈ పేటప్పుడు నువ్వే తీసుకోవాలి, ఘోరంగా భయం వేస్తుంది, వణుకుతుంది. నా దగ్గర అత్తలేదు లాస్ట్ మూమెంట్లో వెళ్ళే ఎక్కింది. అబ్బా వా చల్ల ఉంది ఆ షెట్ కింద. స్పైడర్ మామా ఏ షర్ట్ నేను తీసుకోను, పేటప్పుడు నేను తీసుకోను, ఒక్కడే పోతా కానీ తీసుకోను. అబ్బో ఎంజాయ్ చేస్తుంది గాయస్ అది దీని మీద. మొత్తం గ్రీన్ మ్యాట్ గార్డెన్ లెక్క ఉండే వరకు అలా
దాని మీద తెప్ప మీద మొత్తం ఉనికింది కానీ దీని మీద అంత భయపడలేదు. సో మొత్తానికి గాయస్ మేము 2 days కష్టపడి తయారు చేసిన ఐలాండ్ మీద అయితే కంప్లీట్గా మీరు అడిగారని మీరు సపోర్ట్ చూపెట్టారని చెప్పేసి లగ్జరియస్ అయితే కన్వర్ట్ చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అది వచ్చేసి ఇదే. అండ్ స్పైడర్ గార్డ్ అయితే మొత్తం బొర్రేస్తుండు. గార్డెన్ ఉన్నది, గార్డెన్ నాకే పడుతుంది. ఎంజాయ్ చేస్తుంది గాయస్ అదైతే గార్డెన్ మీద. స్పైడర్ గార్డు దీని మీదకైతే వచ్చింది కదా, గడ్డకు 2-3 కుక్క పిల్లలు వచ్చినాయి చిన్న చిన్నవి. సో ఇప్పుడు దీన్ని రెచ్చ కొడుతున్నాము, చూద్దాం ఏం చేస్తాం. స్పైడర్ దుంకినా దుంకుతుంది. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. సెట్ సెట్ జర నొట్టుకు తీసుకోవరా. ఇంటికాడనేమో మన దగ్గరికి కూడా పోదు, అసలు బాడ తీసుకొచ్చింది కదా బయట తీసుకోమని చేతిస్తుంది. నేను తీసుకోను. మన చెట్టుకు ఇంత పెద్ద మామిడికాయలు ఉండే తెచ్చినప్పుడు, కాకపోతే రాలిపోయిన మధ్యలో ఆగమైపోయింది. ఒకవేళ ఉండుంటే ఇట్నే మంచిగా కట్ చేసుకొని తీసుకునేటోళ్ళం. సో ఇప్పుడు ఈ మామిడికాయని అయితే కోసుకొని తిందాం. పిందలి ఇవి దానియే దీంట్లో ఉన్నాయి. పద్మనాభ సింహ ఫస్ట్ నాకేనా జర్ర అయితే స్పైడర్ గాడు మింగు జయసింహ కూడా తినబెట్టాను కా. అరే వద్దురా, కోతికి కుక్కకు మామిడికాయ తినబెట్టొద్దురా. ఎట్లుంది? పుల్లగా ఉన్నాయా? దీన్ని తీయ ఉన్నాయా నిన్న తిన్నాయి? దీన్ని కావన్నా పెద్దకాయ ఎక్కడి తీసుకురా చూపిస్తా. ఏడుందో ఒక చెట్లు ఉందా, కాకపోతే కొద్దిగా వాడిపోయినట్టు 2-3 రోజులు ఆయా చెట్టు తీసుకొచ్చి కొద్దిగా ఇట్లా వాడిపోయినట్టు అని. మేమైతే మామిడికాయ తింటున్నాం. మన స్పైడర్ బాబుకి ఏం లేకుంటే కష్టం కాబట్టి, స్పైడర్ డూ వాంట్ ఇట్? దాని ఫేవరెట్ ఇది. ఇగో మా 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 ఇగో గీడ గీడ అది గదిలో అందుకుంటా. అది ఇవరిదాకా ఆగం చేసిండు మన స్పెషల్ గెస్ట్. ఒక బిస్కెట్ తినగానే సప్పుడు ఎగవాలనుకున్నాడు. ఇక ఏదేమైనా గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు, పచ్చని చెట్ల మధ్యలో మన స్పైడర్ గాడు నేను ఎంజాయ్ అయితే చేస్తున్నాము. దీనికి ఈ పెడిగ్రీ బిస్కెట్ లాంటి ఇష్టము. లాస్ట్ ఒకటి మిగిలింది ఇస్తున్నాయి. స్పైడర్ ఎన్ని వేసినది ఏంటది. మన మాడి చెట్టు ఎప్పుడు కాస్తుందో ఏమో. అండ్ చుట్టూ ఈ పూల చెట్లు అయితే పూలు పూసినాయి, ఇంకా పూస్తూనే ఉంటాయి కంటిన్యూస్. మనం కూడా పోమా, వాళ్ళు పోతుర్రా అని ఆగం అవుతుంది.
ఈ సీన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక సినిమాలో ఒక సింహం అండ్ ఒక పర్సన్ వచ్చేసి బోట్లో తప్పిపోతారు. ఆ సినిమా పేరు ఏందో నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయరు. అట్నే అనిపిస్తుంది. మా స్పైడర్ గాడు నేను ఈ ఐలాండ్ మీద తప్పిపోయాను కారా. దీని మొత్తం బూరంతా ఊసిపోయి అంతా అంటుతుంది. కిరకే సో ఫైనల్లీ గైస్ ఇది మేము తయారు చేసిన లగ్జరీ ఐలాండ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. నిజంగా చాలా కష్టపడ్డాను దీన్ని తయారైనకి కూడా. ఎక్కడెక్కడ నుంచో మంచి మంచి పూల చెట్లు అవోటి ఇవోటి తీసుకొచ్చి దానిపైన అయితే ప్లేస్ చేసినాం. అండ్ దాని మధ్యలో ఇప్పుడు వాటర్ మధ్య దానే తిడిచిపెట్టినాం. ఎట్లా వెళ్తుందో మీరు చూడవచ్చు. అండ్ మంచి ఏమనిపిస్తుంది అంటే మేము ఇక్కడ వచ్చేసరికి దాని మీద చాలా రకరకాల పిట్టలు అయితే ఎగురుతున్నాయి. ఒక క్లిప్ నేను షూట్ చేసిన మీకు చూపిస్తుంది. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మనం 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, దానిపైన 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేస్తాం. ఐలాండ్ మీద ముగ్గురం మొత్తం కంజెస్టెడ్ ఉంది కదా, అయినా సరే దాని మీద 24 అవర్స్ క్యాంపింగ్ అయితే ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.